దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా శుభవార్త 11వ అధ్యాయం. లూకా శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. చాలండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. గడిచిన దినములు అన్నిటను మీ కృప, మీ క్షేమమును మా వెంట మీరు ఉంచిన విధానమును బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నాతోనూ సంఘముతోనూ మీరు మాట్లాడమని ముందున్న ప్రతి పరిచర్య మీకు అప్పగిస్తూ యేసయ్య మీ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వినుటకు సంఘ కాపరిగా మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నా. ఈ ఉదయకాలపు వేళ చదువుబడిన దేవుని వాక్యాన్ని గమనిస్తే లూకా శుభవార్త 11వ అధ్యాయంలో ఒక మాట మనము చదువుకున్నాం. 11:28లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెప్పినటువంటి మాట. 27 మనకు చూస్తే, ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కొడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. కాబట్టి ఈ మాట మనకు సుపరిచితమైన మాట. అలాగే మనము ధ్యానిస్తూ ఉన్న ఈ మాటలు కూడా మనకు దాదాపుగా పరిచయమైనవే. ఈ సమయంలో మరి ఆ మాటలు మీ గమనానికి తీసుకుని వచ్చి ఆ మాటలు ముగించాలని ఇష్టపడుతూ ఉన్నా. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఒక మీటింగ్లో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఒక సహోదరి లేచి నిలువబడి, నిన్ను మోసిన గర్భము నువ్వు కొడిచిన స్తనములు ధన్యములు అయినవి అని ఆ సహోదరి కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాట, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు మరి ఇక్కడ ఆ సహోదరి ఏదైతే ఆ సభలో ఆమె లేచి నిలువబడి ఆమె కేకలు వేసి చెప్పిన మాట, యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఆ సహోదరి చెప్పిన మాటకు ఆయన సమ్మతించాడు, అవును అంటూ ఉన్నాడు. మరి ఇక్కడ యేసు ప్రభులు వారిని మోసినటువంటి గర్భం, ఆయన కొడిచిన స్తనములు అనగా తల్లి అయిన మరియా ఆమె ధన్యురాలు, ఇందులో ఎలాంటి సందేహము కూడా లేదు. మరి యేసు ప్రభులు వారు కూడా ఆ మాటకు ఆయన ఏకీభవిస్తూ ఒక మాట అక్కడ ఆయన చెప్పుతూ మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులు. కాబట్టి వాక్యాన్ని విని దానిని గైకొను వారు మరి ధన్యులు. మరి అనే మాట గమనిస్తే మరి ఇక్కడ యేసు ప్రభులు వారిని గర్భాన మోసిన తల్లి అయిన మరియ కంటే వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాలపు వేళ మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మరి మన అంశం ఏంటంటే వాక్యము అనుసరించువారు. వాక్యము అనుసరించువారు అన్న ఈ ఫ్యాన్ కూడా ఆపేం పర్లేదు. కాబట్టి దినాన్ని ఒకసారి జాగ్రత్త గమనిస్తే కరెంటు పోయిందంటే ఇంకేం లేదు. మరి ఇక్కడ వాక్యము అనుసరించువారు, యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్న మాట, వాక్యమును విని అనుసరించువారు మరి ధన్యులు. కాబట్టి వాక్యమును
మరి ఇక్కడ మనము వాక్యమును వింటూ ఉన్నాం. వినిన మనము వాక్యమును అనుసరించాలి, లేకపోతే అనుకరించాలి. మరి ఆచరణలో దేవుని వాక్యమును ఉంచాలి. బైబిల్లో కొన్ని విషయాలు మీ గమనానికి తీసుకుని వచ్చి నా మాటలు ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం నేను చదువుతాను, దయచేసి మీరు వినండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనములో, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. కాబట్టి దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, మరి ఇక్కడ వారి మీద న్యాయాధిపతులు ఏలుతూ ఉన్న కాలాన్ని మనం చూస్తూ ఉన్నాం. నాయకులు ఉన్నారు, తర్వాత న్యాయాధిపతులు ఏలినటువంటి కాలం. న్యాయాధిపతులు ఏలిన మరి ఆ కాలము తరువాత ఇశ్రాయేలీలు దేవుణ్ణి అడిగారు, మాకు ఒక రాజును నియమించండి అని అడిగారు. కాబట్టి ఇశ్రాయేలీలు దేవుణ్ణి అడిగినట్లుగా దేవుడు ఇశ్రాయేలీల మీద సౌలును దేవుడు రాజుగా ఆయన అభిషేకించటం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ సౌలును దేవుడు రాజుగా అభిషేకించి ఒక మాట మరి 13వ వచనంలో, కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే, యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడిని యెహోవాను అనుసరించినట్లా మీకు క్షేమము కలుగును. కాబట్టి రాజును దేవుడు ఇశ్రాయేలీయులకు ఆయన ఏర్పాటు చేసి, మరి ఇక్కడ ఒక మాట సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో ఈ మాట అంటే జనులతో, అలాగే రాజుతో మాట్లాడు. అంటే ఈ మాట జనులకు అనగా సామాన్యులకు వర్తిస్తుంది, అలాగే అధికారులకు, మంత్రులకు, ప్రధానులకు, అలాగే మరి సైనికులకు, అలాగే రాజుకు కూడా ఈ మాట వర్తిస్తూ ఉంది. ఏంటి మాట అంటే దేవుడు మరి సమూయేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ, మరి మీరు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయనను మీరు సేవించాలి, ఆయన ఆజ్ఞను భంగము చేయకూడదు. మరి ఇక్కడ అయితే బైబిల్లో మనం చూస్తే చక్కటి మాట, మీరును మిమ్మును ఏలు రాజును, మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడిని యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. కాబట్టి ఇక్కడ వాక్యంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనాన్ని చూస్తే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే మరి ఇక్కడ దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తే మీరు భయభక్తులు కలిగి ఉండాలి, తర్వాత మరి ఇక్కడ దేవుని మీరు సేవించాలి, దేవుని ఆజ్ఞను మీరు భంగము చేయకూడదు, మీరును మిమ్మును ఏలు రాజును యెహోవాను అనుసరించాలి. కాబట్టి ఇక్కడ మీరును అన్నప్పుడు రాజు తరువాత ఎవరైతే ఉన్నారో అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, సైన్యాధిపతి కావచ్చు, సైన్యము కావచ్చు, సామాన్యులు కావచ్చు, సామంతులు కావచ్చు, మరి అందరూ కూడా ఆ తర్వాత ఎవరంట రాజు, మిమ్మల్ని ఏలు రాజును. కాబట్టి మీరందరూ కూడా దేవుణ్ణి లేకపోతే వాక్యమును అనుసరించాలి. వాక్యమును అనుసరిస్తే మీకు ఏముందంట, క్షేమము కలుగును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. 81వ కీర్తనను గమనిస్తే 11వ
12 చరణాలు చక్కటి మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపక పోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి, కాబట్టి వారు తమ 81 11 12 81 13వ చరణం 13వ చరణం. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, నా ప్రజలు నా మాట వింటే, అలాగే ఇశ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు. 14లో అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రుక్కుదును, వారి విరోధులను కొట్టుదును. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, సమూయేలు మొదటి గ్రంథం 12:14లో మరి మీరు దేవుని వాక్యమును అనుసరిస్తే మీకు క్షేమము కలుగుతుంది. కాబట్టి ఒక రాజ్యమునకు మరి ఇక్కడ ఏంటి క్షేమము అంటే, మరి ప్రధానంగా మనం చూస్తే ఎప్పుడు ఏ రాజు మరి ఇశ్రాయేలు మీదకి దండెత్తి వస్తాడో తెలీదు అండి. కాబట్టి మరి ఇప్పుడు ఎవరి విషయంలో క్షేమం అంట బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మరి ఇక్కడ 81:14లో అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రుక్కుదును, వారి శత్రువులను అణగద్రుక్కుదును. కాబట్టి ఏ శత్రు రాజు అయితే, ఏ శత్రు దేశం అయితే ఇశ్రాయేలు మీదికి దండెత్తి వస్తూ ఉందో, మరి అలాంటి సమయంలో ఇశ్రాయేలీలకు ఏముందంట? క్షేమం ఉంది. ఏముంది? క్షేమం ఉంది. ఎవరి చేతిలో? శత్రు రాజుల చేతిలో నుంచి, శత్రు దేశముల సైన్యము నుంచి మరి ఇశ్రాయేలు వారికి, ఇశ్రాయేలు రాజుకు క్షేమము కలుగుతుంది. బైబిల్ చెప్తుంది, వారి విరోధులను కొట్టుదును. కాబట్టి దేవుని వాక్యములో మనము గమనిస్తే, మరి ఇక్కడ దేవుని వాక్యమును అనుసరిస్తే క్షేమము కలుగుతుంది. శత్రు రాజు యొక్క చేతిలో నుంచి, శత్రు సైన్యములో నుంచి అండి, అలాగే ఆపదలు పొంచి ఉన్న ఆపదల్లో నుంచి, పొంచి ఉన్న ఎదుగో మరి ఇక్కడ ప్రమాదములలో నుంచి మరి దేవుడు క్షేమము కలుగు చేసే దేవుడిగా మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. అలాగే రెండో విషయాన్ని మనం గమనిస్తే, రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 4-5 వచనాలు మనము చదువుదాం. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడుగా నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై ఉండక మానుడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరుచుదును. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏ మాత్రమైన నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక. కాబట్టి ఇక్కడ చాలండి, దేవుని వాక్యాన్ని గమనిస్తే దేవుడు సొలొమోను రాజుతో మాట్లాడటం మనం గమనిస్తున్నాం. 9వ అధ్యాయం 4వ వచనంలో నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును. మరి ఇక్కడ నీ తండ్రి అయిన దావీదు ఎలాగ నా ఎదుట నడిచాడో, వాక్యమును అనుసరించాడో, సొలొమోను నీవు కూడా అలా నీవు నడవాలి అని ఇక్కడ దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ మనము గమనిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తే నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల. కాబట్టి దేవుడు అంటాడు నా కట్టడలు విధులు
అనుసరించిన ఎడల. దేవుని వాక్యాన్ని గమనిస్తే చక్కటి మాట దేవుడు సొలొమోను రాజుతో మాట్లాడుతున్నాడు. నీ సంతతిలో ఒక్కడు ఇశ్రాయేలుల మీద సింహాసనాసనుడై ఉండక మానుడని నీ తండ్రైన దావీదునకు నేను సెలవిచ్చున్నట్లు ఇశ్రాయేలుల మీద నీ సింహాసనమును చిరకాలము స్థిరపరుచుదును. కాబట్టి వాక్యం చెప్తుంది, నా కట్టడలు నా విధులను ఆజ్ఞలను నువ్వు అనుసరిస్తే, కాబట్టి నువ్వు వీటిని అనుసరిస్తూ అలాగే నీ తండ్రి ఎలాగైతే జీవించాడో నీ తండ్రిలాగా నువ్వు కూడా అలాగున వాక్య అనుకరణ వాక్య ఇదిగో అనుసరించే రాజుగా నీవు ఉంటే నీ సంతతిలో ఎప్పటికీ ఒకరు సింహాసనం మీద కూర్చుండక మానురు అని దేవుడు మరి సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. అక్కడ రాయబడిన మాట, నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరుచుదును. కాబట్టి నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరుచుదును. బైబిల్లో మనం చూస్తే మరి ఇక్కడ రాజులు ఏలినటువంటి కాలములు గమనిస్తే బైబిల్లో ఒక ఉదాహరణ మీకు చెప్పిన ముందుకు వెళుతా. బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు, ఆయన తరువాత ఆయన కుమారుడు బెల్షాసరు. మరి బెల్షాసరు తరువాత మరి ఇక్కడ బెల్షాసరు కుమారుడు కదా రాజ్యమును బబులోనును పరిపాలించవలసింది. కానీ నెబుకద్నెజరు తర్వాత ఆయన కుమారుడు వచ్చాడు. ఆయన కుమారుడు తర్వాత ఆయన కుమారుడిగా రాలా. ఆ దేశము పట్టుబడింది. ఈ బబులోను దేశము దర్యావేషు రాజునకు అప్పగించబడింది. కానీ ఇశ్రాయేలు రాజ్యమును దేవుడు సొలొమోనుకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నీ తండ్రి నడిచినట్లు నువ్వు నడిస్తే, నా ఆజ్ఞలు కట్టడలు నువ్వు అనుసరించి నడిచినడులా నీ సంతతిలో ఒకడు ఎప్పుడు కూడా సింహాసనం మీద కూర్చుంటారు. చిరకాలము నేను నీ సింహాసనమును స్థిరపరుచుదును. అప్పుడు సంఘమ బైబిల్లో మనం చూస్తే రాజుల గ్రంథాన్ని గమనించినప్పుడు దావీదు, సొలొమోను, ఆ తర్వాత ఇదిగో వారి కుమారులు అలా మరి ఒకరి తర్వాత ఒకరు మనము గమనిస్తూ ఉన్నాం. మరి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానమును దేవుడు ఆయన స్థిరపరిచాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన దావీదు గోత్రము, దావీదు కుమారుడు, ఆయన దావీదు గోత్రములో నుంచి వచ్చాడు. ఒకరోజు దారి ప్రక్కన గుడ్డివాడు కూర్చొని ఉంటే మరి ఇక్కడ ఆ గుడ్డివాడు అడిగాడు, ఏంటి ఈ జనములంటే నజరేయుడైన యేసు ఈ దారిలో వెలుచున్నాడంటే ఈ గుడ్డివాడు అంటాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. కాబట్టి యేసు ప్రభులు వారు ఎవరు అంటే దావీదు కుమారుడు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన దావీదు గోత్రములో దావీదు వంశములో నుంచి యూదా గోత్రపు సింహముగా ఆయన జన్మించాడు. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యము ఏ రాజ్యము తెలుసా? అది ఆ రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది ప్లేరా. కాబట్టి దేవుడు మరి ఇక్కడ ఆయన యుగ యుగాలు కూడా ఆయన రాజుగా మనము గమనిస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల తర్వాతకి ఏ రాజు కూడా లేడు. కాబట్టి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో సొలొమోనుకు, ఆ వాగ్దానమును సొలొమోను జీవితంలో దేవుడు వారి సంతతిలో దేవుడు స్థిరపరచటం మనము గమనిస్తూ ఉన్నాం. అప్పుడు సంఘమా దేవుని వాక్యం చెప్తుంది, వాక్యమును ఎవరైతే విని వాక్యమును అనుసరిస్తారో అలాంటి వారిని దేవుడు స్థిరపరుస్తాడు. ఏంటి ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు. ఆయన స్థిరపరిచే దేవుడు. మరి ఇక్కడ ఇదిని ఒకసారి మరి ఆలోచన చేద్దాం లేరా. ఒకటి, మరి ఇక్కడ దేవుని వాక్యం అనుసరించినప్పుడు క్షేమము కలుగుతుంది. రెండవదిగా వాక్యమును అనుసరించినప్పుడు దేవుడు మనలను స్థిరపరుస్తాడు. దేవుడు ఆయన స్థిరపరిచే దేవుడు అని సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. అలాగే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. అప్పుడు యెహోవా 11:22
11:22 మీరు మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన మార్గము అన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులకు పాలు తేనెలు ప్రవహించు దేశమును దేవుడు వారికి స్వాస్యముగా ఇవ్వబోతున్నాడు. ఏంటి పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే పితరులకు వాగ్దానం చేసిన వాగ్దాన భూమి. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దాన భూమిని వారికి ఇవ్వబోతున్నాడు. మరి దేవుడు చెప్తున్న మాట, మీరు మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ చక్కటి మాటలు ఇక్కడ చెప్తున్నాడు. మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. కాబట్టి ఇక్కడ ఏదైతే మీరు చేయవలెనని, నా ప్రియ సంఘమా గమనించుదాం. మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటి మనం చేయవలసింది ఏంటి? దేవుడిచ్చే ఆజ్ఞలు ఏంటి? మరి ఇక్కడ కట్టడలు వాటిని అనుసరించి జాగ్రత్తగా ఏం చేయాలంట? నడుచుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక మాట ఇక్కడ దేవుడు ఆయన మాట్లాడుతూ, మరి కేవలము వాక్యమును అనుసరించటం మాత్రమే కాదు, కానీ ఆజ్ఞలను అనుకరించటం మాత్రమే కాదు, కానీ ఇక్కడ 3 విషయాలు ఇక్కడ చెప్తూ, మరి ఇక్కడ ప్రేమించాలి, మార్గములో నడుచుకోవాలి, ఆయనను హత్తుకోవాలి. మరి వాక్యము అనుసరించే వారికి ఉండవలసిన ఆ లక్షణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి, దేవుని మార్గములో నడుచుకునేవారుగా ఉండాలి, దేవుణ్ణి హత్తుకునేవారుగా ఉండాలి. ఈ 3 చేస్తూ దేవుడిచ్చిన ఆజ్ఞలను కట్టడలను జాగ్రత్తగా అనుసరించాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. 23వ వచనంలో, అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును, మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకుందురు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. అరణ్యము మొదలుకొని లెబానోను వరకును, యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును. అప్పుడు సంఘము గమనించుదాం. మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ, మీరు ఏదైతే వాగ్దాన భూమిలో అడుగు పెట్టబోతున్నారో ఆ వాగ్దాన భూమిని మీరు స్వాధీనపరుచుకోవాలంటే మీరు దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి, ఆయన హత్తుకొని మీరు చేయవలెనని మీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలు అన్నిటినీ జాగ్రత్తగా నడుచుకోవాలి, ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలి. అలా మీరు చేస్తే వాగ్దాన భూమిని మీరేం చేస్తారు? స్వాధీనం చేసుకుంటారు. వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకుంటారు. అంత మాత్రమే కాదు, కానీ బైబిల్ చెప్తున్న మాట, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. అక్కడ దేవుడు కొన్ని సరిహద్దులు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు ప్లేరా. అరణ్యము మొదలుకొని లెబానాను వరకు, యూఫ్రటీసు మరి మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును. సరిహద్దు వ్యాపిస్తుంది అంటే ఇచ్చిన భూభాగమే కాదు, దేవుడు చెప్తున్నాడు మరి ఇంకా ఈ వాగ్దాన భూమే కాదు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అండి. మరి ఇక్కడ దేవుని వాక్యం వ్యాపించును అని దేవుని వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, వాక్యమును ఎవరైతే విని వాక్యమును అనుసరిస్తారో, వాక్యం అనుసరించు వారి జీవితంలో దేవుడు చేసిన వాగ్దానమును దేవుడు ఆయన నెరవేర్చబోతున్నాడు.
ఆయన స్థిరపరచబోతున్నాడు. ఇక్కడ ఒక మాట ఇక్కడ మనం గమనిస్తే 23లో సమస్త జనములను వెళ్ళగొట్టుదును. ఏంటి? సమస్త జనములను వెళ్ళగొట్టును, మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశమును, మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశం. దేవుడు అంటున్నాడు, మరి మీకంటే గొప్ప బలిష్ఠులైన జనముల దేశం. ఒకరోజు మరి యెహోషువ నాయకత్వంలో మరి ఇక్కడ గోత్రానికి ఒకరి చొప్పున వేగు చూడటానికి వెళ్ళారు. ఎక్కడ దేన్ని వేగు చూడటానికి వెళ్ళారు? కానానును వేగు చూడటానికి వెళ్ళారు. ఈ వేగు చూడటానికి వెళ్ళిన వారు వేగు చూచి మరి ఇక్కడ వారు తిరిగి ఇశ్రాయేలు సర్వ సమాజం దగ్గరికి వారు వచ్చారు. వారిలో కొంతమంది చెడ్డ సమాచారాన్ని వారు ఇస్తున్నారు. మరి ఇక్కడ వారు చాలా, దేవుడు మన పితరులకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన దేశమును మేము సంచరించాం, ఆ వాగ్దాన దేశము సర్వే చేశాం, వేగు చూచాం, ఆ దేశము మరి ఇక్కడ ఇదిగో మంచి దేశమే, ఇదిగో అక్కడ దొరికిన పండ్లు ఇవి అని కొన్ని పండ్లు వారికి చూపించారు. అయితే అక్కడున్న జనులు వారి దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, మా దృష్టికి మేము అట్టే ఉంటుమి అని వారు చెప్తున్నారు. ఈ మాట ఎప్పుడైతే వేగులు వారు సర్వ సమాజంతో చెప్పారో, సర్వ సమాజము ఈలగెత్తి కేకలు వేస్తూ బట్టలు చింపుకొని కేకలు వేస్తూ, అయ్యో ఐగుప్తులో సమాధులు లేవా? అప్పుడు యెహోషువ కాలేబులు ముందుకొచ్చారు. యెహోషువ కాలేబులు ముందుకొచ్చి, ఎదుగో మరి ఇక్కడ దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఖచ్చితంగా వారిని మనము ఎదుర్కొంటాం, వారిని మనం ఓడిస్తాం. మరి ధైర్యం కలిగే మాటలు యెహోషువ కాలేబులు వారితో చెప్పటం మనము గమనిస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు ఒకసారి జాగ్రత్తగా గమనించుదాం. దేవుని వాక్యం చెప్తుంది మరి ఇక్కడ మరి 23లో మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశమును స్వాధీనపరుచుకుందరు. ఏ జనులంట? మీరు మీకంటే బలిష్ఠులు, మరి మీకంటే బలిష్ఠులు, బలవంతులు, వదుగా మరి ఇక్కడ బలాఢ్యులు, పరాక్రమము కలిగిన వారి దేశములను మీరు స్వాధీనపరుచుకుంటారు. స్వాధీనపరుచుకోవటమే కాదు కానీ ఇదిగో మరి ఇక్కడ ఇంకా అది వ్యాపిస్తుంది, విస్తరిస్తుంది. నా ప్రియ సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. వాక్యమును అనుసరించినప్పుడు మనకంటే ఎదుగో బలిష్ఠులైన వారి మీద దేవుడు మరి విజయమును దేవుడు ఇవ్వబోతున్నాడు. మరి దేవుడు వాగ్దానం మన జీవితంలో ఆయన స్థిరపరచబోతున్నాడు. మన అడుగుపెట్టు ప్రతి స్థలమును దేవుడు ఆయన మనకు ఇదిగో ఇవ్వబోతున్నాడు. అబ్రహాము గారితో దేవుడు చెప్పాడు, మరి ఇక్కడ అబ్రహాము నువ్వు లేచి ఎదుగో మరి ఇక్కడ నువ్వు నడువు, మరి ఉత్తరము అండి, దక్షిణం, తూర్పు, పడమర నడువు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును నీకు స్వాస్యముగా ఇవ్వబోతున్నా. అలాగే దేవుడు అబ్రహాము గారికి దేవుడు ఇచ్చాడు. అబ్రహాము గారికి ఇచ్చిన దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. ఈ రోజు కూడా అడుగుపెట్టు ప్రతి స్థలమును దేవుడు స్వాస్యముగా ఇవ్వాలంటే వాక్యమును ఏం చేయాలంట? అనుసరించాలి, వాక్యమును అనుసరించాలి. అలాగే 4వదిగా ఇర్మియా గ్రంథమును గమనిస్తే 11వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుదాం. ఐగుప్తు దేశముల నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని, నేడు ఉన్నట్టుగా పాలు తేలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులు అన్నిటినీ ఈ నిబంధన వాక్యములు అనుసరించినలా మీరు నాకు జనులయుందురు, నేను మీకు దేవుడినై ఉందును. కాబట్టి ఇక్కడ బైబిల్ చెప్తుంది, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, మొదటి వచనం. కాబట్టి ఇర్మియాకు, యెహోవా యొద్ద నుండి ఇర్మియా ప్రవక్తకు ప్రత్యక్షమైన వాక్కు ఎక్కడి నుంచి వచ్చిందంట? దేవుని దగ్గర నుంచి ప్రవక్త దగ్గరకు వచ్చినటువంటి వాక్కు. ఈ వాక్కు ఇశ్రాయేలీలు
ఐగుప్తులో నుంచి వారు వాగ్దాన దేశమును వారు ఎలా మరి అరణ్యములో వారు నడిచారో, ఆ దేశమును ఎలా వారు స్వాధీనపరుచుకున్నారో, అడుగుపెట్టారో, ఆ విషయాలన్నీ కూడా మరి ఇక్కడ యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు మరొకసారి ఆయన గుర్తు చేస్తూ ఆ మాటలు ఇక్కడ చెప్తున్నాడు. మరి ఇక్కడ చక్కటి మాటలు మనం చూస్తే మీరు అంటే మరి ఇక్కడ ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి ఎలాగైతే బయటకు వచ్చి వాక్యం అనుసరించారో, వారు వాగ్దాన దేశం ఎలా స్వాధీనం చేసుకున్నారో, అలాగే మీరు కూడా రండి, ప్రస్తుతం ఉన్న ప్రజలతో మీరు కూడా నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులు అన్నిటినీ, ఈ నిబంధన వాక్యములు అనుసరించిన ఎడల మీరు నాకు జనులై ఉందురు, నేను మీకు దేవుడునై ఉందును. కాబట్టి ఎవరైతే ఇశ్రాయేలీయుల వలె ఎవరైతే వాక్యము వింటారో, ఎవరైతే మరి ఇక్కడ దేవుడిచ్చిన నిబంధనలు, విధులు, వాక్యములు అనుసరించి మరి అలాంటి వారు ఎవరంట? నాకు జనులు, నేను వారికి దేవుడును. మరి దేవుని జనులు ఎవరంట? ఏంటి? వాక్యము విని వాక్యము అనుసరించేవారు దేవుని జనులు. వారు దేవుని జనులు. ఆ జనులకు మరి ఇక్కడ నేను దేవుడును అని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి సంఘము గమనించుదాం. అంటే వాక్యము విని వాక్యము అనుసరించని వారు దేవునికి జనులు కాదు, వారికి దేవుడు యేసు ప్రభువు వారి దేవుడు కాదు. డబ్బు సంఘము గమనించుదాం. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం లేరా? మరి ఇక్కడ బైబిల్లో మనం చూస్తే మరి నయమాను ఒక మాట ఉంటాడు, లోకమందంతటా ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. కాబట్టి ఈరోజు లోకమందంతటా తప్ప ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప ఇక వేరొక దేవుడు లేడు. మరి ఇక్కడ ఈ దేవుడు, ఇలాంటి దేవుడు లేడు, మరొకరు లేరు అని నయమాను చెప్తున్నాడు. మరి అలాంటి దేవునికి జనులుగా ఉండాలి అంటే దేవుడిచ్చిన వాక్యమును వినాలి, వాక్యమును అనుసరించాలి. మరి ఇవి రెండు మన జీవితంలో ఉంటేనే ఆ దేవునికి మనము జనులము అవుతాము. ఆయన మనకు దేవుడు అవుతాడు. మరి ఇక్కడ ఈ దేవుడు కదా, మరి ఆయన మనం చూస్తే ఆయన రక్షకుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు ప్లేరా, ఆయన చేయి విడువనటువంటి దేవుడు, ఆయన మరువని దేవుడు. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుణ్ణి గురించి, ఆయన ఔన్నత్యాన్ని గురించి ఎన్నో విషయాలు బైబిల్లో లిఖించబడ్డాయి. మరి ఇలాంటి దేవుడు మనకు దేవుడుగా, ఇలాంటి దేవునికి మనం జనులుగా ఉండాలంటే ఏంటంట వాక్యము విని దానిని అనుసరించాలి. డబ్బు సంఘమా ఈరోజు ఒకసారి ఆలోచించద్దు. బైబిల్ చెప్తుంది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగలిగినటువంటి జనులు ధన్యులు. ఎందుకో మరి ఎవరైతే యేసు ప్రభువుని దేవుడుగా కలిగి ఉన్నారో అలాంటి వారు ధన్యులు. దేవుని వాక్యము సెలవిస్తుంది పేరా. ఈ ధన్యత ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? ఈ దేవుని వాక్యమును, ఆయన ఇచ్చిన కట్టడలు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు ఒక అధికారపూర్వకంగా మనం ఎవరమంట? దేవుని జనులమవుతాం. దేవుడు యేసు ప్రభువారు మనకు దేవుడు అవుతాడు. అప్పుడు సంఘము గమనించుదాం. కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. వాక్యమును అనుసరించువారు, అందులో ఒకటి వాక్యము మరి అనుసరించే వారికి క్షేమము కలుగుతుందని బైబిల్ చెప్తుంది. అలాగే మరి క్షేమం శత్రువు చేతుల నుంచి, అనేక భయముల్లో నుంచి, అనేక కలవరాల్లో నుంచి, అనేక పొంచి ఉన్న ప్రమాదములు, పొంచి ఉన్న ఆపదల్లో నుంచి ఏముంది? క్షేమం ఉంది. రెండవది వాక్యమును విని వాక్యమును మరి అనుసరిస్తే దేవుడు స్థిరపరచబోతున్నాడు ప్లేరా. దేవుడు స్థిరపరచబోతున్నాడు కాబట్టి మన దేవుడు మనను ఆయన స్థిరపరిచే దేవుడు. భక్తిలో, ఆత్మీయతలో
అండి. అలాగే మన జీవితాల్లో మరి ప్రతి విషయంలో కూడా దేవుడు మనను ఆయన స్థిరపరచబోతున్నాడు. అలాగే మూడవదిగా మనం చూస్తే వాక్యమును విని వాక్యమును అనుసరిస్తే బైబిల్ సెలవిస్తుంది ఏంటి, వాగ్దానమును దేవుడు మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు. తర్వాత అడుగుబెట్టు ప్రతి స్థలమును దేవుడు మనకు ఆయన ఇవ్వబోతున్నాడు. మరి ఓటమే కాదు, మనము ఏమవుతుంట వ్యాపిస్తాం. సరిహద్దులు ఏమవుతున్నాయి, వ్యాపించబోతున్నాయి. సరిహద్దులను దేవుడు విశాలపరచబోతున్నాడు. మరి ఉన్న దేవుడిచ్చిన భూభాగము కంటే మరి ఇంకా దేవుడు సరిహద్దులను దేవుడు ఆ తాళ్లను దేవుడు విప్పి ఆయన విశాలపరచబోతున్నాడు. అలాగే 4వదిగా మనం చదువుకున్నాం, వాక్యము విని దాన్ని అనుసరించేవారు ఏంటి, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏమవుతారు, జనులు అవుతారు. అలాంటి జనులకు యేసు ప్రభు వారు ఎవరంట, దేవుడు అనే సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. బైబిల్లో మనం చూస్తే ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మరి ఇక్కడ మరి ఈ గ్రంథాలన్నీ కూడా మనం గమనిస్తే అండి, ఈ 66 గ్రంథాలు మనం గమనిస్తే మరి గ్రంథాలలో మొదటి నుంచి మరి చివరి వరకు మనం చూస్తే ప్రతి గ్రంథములో కూడా కనిపించే భక్తులు కావచ్చు అండి, బైబిల్లో మనము కనిపించేవారు అండి, భక్తులు కనిపిస్తున్నారు. మరి ఇక్కడ నాయకులు కనిపిస్తూ ఉన్నారు, అలాగే న్యాయాధిపతులు కనిపిస్తూ ఉన్నారు, అలాగే దీర్ఘదర్శులు కనిపిస్తున్నారు, తర్వాత ప్రవక్తులు కనిపిస్తున్నారు, యాజకులు కనిపిస్తూ ఉన్నారు, ప్రధాన యాజకులు కనిపిస్తూ ఉన్నారు, రాజులు, మరి ఇక్కడ అపోస్తులు, అలాగే మరి కాపురులు, అలాగే సామాన్యులు, వీరందరూ కూడా మనం చూస్తే వారి వాక్యమును అనుసరించిన వారే, వాక్యమును అనుసరించినటువంటి వారే. కాబట్టి ఈరోజు నా ప్రియ సంఘమా, బైబిల్లో వారి కనబడుతున్న అనేక మంది వాక్యము అనుసరించుటలో వారు మనకు ఒక మాదిరి మన ముందు ఉంచి వెళ్ళిపోయారు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనము కూడా ఈ కడవరి దినములలో క్రైస్తవులముగా మరి బ్రతుకుతున్న మనము ఈరోజు మన పని ఏంటంటే వాక్యమును వినటము, వాక్యమును అనుసరించటం. కాబట్టి వాక్య అనుసరణ, వాక్య అనుకరణ, వాక్య ఆచరణాత్మకమైన క్రైస్తవ జీవితాలు మనం జీవించాలని సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తున్నా. విచారం ఏంటో తెలుసా, నేటి క్రైస్తవ వ్యవస్థలో వాక్య ఆచరణ క్రైస్తవుల కంటే వాక్య ఆచార క్రైస్తవులు అధికముగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ఆచారంగా ఈరోజు క్రైస్తవ్యాన్ని చూస్తున్నారు. వాళ్ళు ఏం కనబడటం లేదు అంటే మరి ఆచారం కనిపిస్తుంది, కానీ వాక్య ఆచరణ వారిలో కనబడటం లేదు. ఆచారంగా, ఆనవాయితీగా, మొక్కుబడిగా అండి, మరి ఇక్కడ మరి ఒక ఆటోమేటిక్ అండి, మరి ఇక్కడ ఏదో ఒక యాంత్రికంగా ఆదివారం మందిరానికి వెళ్ళాలి, బుధవారం మరి గృహ పరిచర్యకు వెళ్ళాలి, లేకపోతే ఏందో అంటే ఒక ఫార్మాలిటీగా. అప్పుడే సంఘం గమనించుదాం, ఏదో అలా వస్తున్నాం వెళుతున్నాం మనం అనుకుంటున్నాం, మరి సంఘానికి వెళుతున్నా వస్తున్నా, సంఘ సహవాసం నాకుంది, ఎదుగో సమయానికి వెళుతాను, ప్రార్థన అయిపోయేదాకా ఉంటాను, ప్రతి ప్రార్థనకు వెళుతాను. మరి ఇక్కడ చాలా నా మట్టుకు నేను చాలా భక్తిపరుడుగా, నా మట్టుకు నేను చాలా భక్తిపరురాలుగా, నా కుటుంబం మట్టుకు నేను, నా కుటుంబం చాలా భక్తి కలిగిన కుటుంబంగా ఉంది, చాలు. ఒక ఆశ్చర్యం ఏంటంటే శాస్త్రులు పరిశీలు ఉన్నారు బైబిల్లో. శాస్త్రులు పరిశీలు ధర్మశాస్త్ర పండితులు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వారు. మరి ఇక్కడ వారిని కూడా యేసు ప్రభువారు అంటారు, ధర్మశాస్త్రములో ప్రధానమైన వాటిని అనగా నీతి, న్యాయమును, కనికరమును విడిచిపెట్టారు అండి. వాక్యాన్ని చదివేవారు, వాక్యములో పండితులు, వాక్యాన్ని బోధించేవారు, మరి ఇక్కడ వాక్యపు పరిజ్ఞానము కలిగినటువంటి వారు, అలాంటి వారు వారి జీవితాలు గమనిస్తే వారికి తెలిసింది ఏంటో తెలుసా, వాక్యం వారికి వారికి ఉన్న జ్ఞానం, వాక్య జ్ఞానం వారికి అధికంగా సంపాదించారు.
వాక్య పరిజ్ఞానం అధికముగా ఉంది. ఇదిగో లోతైనటువంటి సత్యాలు వారికి తెలుసు. మరి ఇక్కడ వాక్యాన్ని బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, మధ్యలో నుంచి వెనక్కి, మధ్యలో నుంచి అటు ముందుకి, ఎటు అడిగినా కూడా, ఏది అడిగినా కూడా వారు చెప్పగలిగిన ఆ సామర్థ్యము వారికి ఉంది. వారితో కొంతమందిని కలుపుకున్నారు. సముద్రం మీద ప్రయాణం చేసి, రోడ్డు మీద ప్రయాణం చేసి, అడవుల్లో ప్రయాణం చేసి కొంతమందిని వారి మతంలో కలుపుకున్నారు. మరి ఇక్కడ వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మరి బయటకు మీరు పరిశుద్ధులుగా ఉన్నారు, కానీ బయటకు మీరు పవిత్రులుగా, నీతిమంతులుగా ఉన్నారు, కానీ మీరెవరో తెలుసా? సున్నం కొట్టిన సమాధులు. ఒక మాట వేసి అన్నాడు, వేషధారులు అన్నాడు. ఎందుకు ఈ మాట గుర్తు చేస్తానంటే, మనకు వాక్యం బాగా తెలుసు, వాక్య పరిజ్ఞానం మనకుంది, వాక్యపు మరి ఇక్కడ జ్ఞానం విశేషంగా సంపాదించుకున్నాం. ఎందుకంటే నిన్న మొన్న కాదు కదా మీరు నమ్ముకుంది. మీ క్రైస్తవం ఎంత? 40 సంవత్సరాల, ఒక 50, నిన్న మొన్న కాదు కదా, ఒక 20, ఒక 15. వాక్య జ్ఞానం బాగుంది మనకు. నేను ఒక వాక్యం ఒక ముక్క అట్లా అందుకోగానే పూర్తి కంప్లీట్ చేసేస్తారు. ఈరోజు ఒక మాట చెప్పాలి, నేటి క్రైస్తవం ఎలాగుంది తెలుసా? పాస్టర్ కూర్చుంటే అద్భుతమైన ప్రసంగాలు చేసేవారు ఈరోజు ఉన్నారు సంఘాల్లో. వాళ్ళు సంఘాలకు వెళుతుంటే పాస్టర్ గారు రెఫరెన్స్ చెప్పకముందే టక్క 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 అని అక్కడ కూర్చున్నటువంటి ఒక సహోదరి చెప్తా ఉంది, ఒక ప్రార్థనకు, ఒక మీటింగ్కి వెళ్తే. వాక్య పరిజ్ఞానం ఉంది, వాక్య జ్ఞానాన్ని సంపాదించుకున్నాం, కానీ అది కాదు ప్రాముఖ్యం. వాక్యాన్ని అనుసరిస్తున్నామా లేదా? వాక్య అనుకరణ ఉందా లేదా? మరి ఇక్కడ వాక్యాన్ని గురించి చెప్పటం గొప్ప సంగతి కాదు. ఒక రెఫరెన్స్ చెప్తే రెఫరెన్స్లో ఏ వాక్యం ఉందో మరి ఇక్కడ విశేషమైన జ్ఞానాన్ని మరి ఇక్కడ ప్రదర్శించడం గొప్ప కాదు. మరి ఇక్కడ కంటతో వాక్యాలు టక 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 ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడకుండా చెప్పేసినా ఇబ్బంది లేదు. ఇవేవి కూడా కాదు. ఏది ప్రాముఖ్యమో తెలుసా? వాక్యమును విని వాక్యమును అనుసరించటం. ఈరోజున ఒక్కసారి వెనక్కి తిరిగి చూచుకుంటే, మీ క్రైస్తవ జీవితంలో ఎన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని చదువుతున్నారో, ఎన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నారో, ఎన్ని వేల ప్రసంగాలు ఈ రోజుకి మీరు విన్నారో లెక్కలేదు. అబ్రహాం గారితో వాగ్దానం చేశాడు కదా, ఆకాశ నక్షత్రముల వలె. నువ్వు లెక్క పెడతావా? లెక్కకు లెక్కించుటకు వీలు లేని విస్తారమైన ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింప. సముద్ర తీరము ఇసుక రేణువుల వలె. కాబట్టి సముద్ర తీరములు ఇసుక రేణువులు లెక్క పెట్టలేము. అన్ని ప్రసంగాలు లెక్కలేని, లెక్క పెట్టడానికి వీలు లేనన్ని ప్రసంగాలు మీరు వినేశారు. లెక్క పెట్టడానికి ఎన్నోసార్లు బైబిల్ గ్రంథాన్ని ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎన్నోసార్లు తిరిగేశారు. విశేషమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నాం, కానీ లోపం ఏంటో తెలుసా? ప్రధానమైన లోపం వాక్యాన్ని అనుకరించే ఆ ప్రాక్టికల్ లైఫ్ ఈరోజు క్రైస్తవ జీవితంలో లేదు. అందుకే యేసయ్య ఒక మాట అన్నాడు, వాక్యాన్ని విని వాక్యాన్ని గైకున్న వారు తల్లి అయిన మరియ కంటే మరి తల్లి. ఒకనొక సందర్భంలో యేసయ్య అంటాడు, ఒకనొక సందర్భంలో దేవుడు అంటాడు, మరి ఇక్కడ దేవుని చిత్తాన్ని అనుసరించే వాళ్ళే కదా నా సహోదరుడు, వాళ్ళే కదా నా తల్లి, నా సోదరులు అంటారు. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. నా ప్రియ సంఘమా, ఈ మధ్య ఒక మాట నేను మీకు గుర్తు చేస్తూ వచ్చా. వాక్యమును వినడానికి సంఘానికి రావాలి, వాక్యమును గైకొనుటకు సంఘములో నుంచి బయటకు వెళ్ళాలి. కానీ ఈరోజు దాంట్లో కొంచెం చిన్న మార్పు చేసుకున్నాం. ఈరోజు కొంచెం చిన్న మార్పు చేసుకున్నాం. వాక్యం వినడానికి సంఘానికి రావాలి, బయటకు వాక్యం మర్చిపోయి బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళిన తర్వాత వాక్యాన్ని మర్చిపోవాలి. మరి ఇప్పుడు కొంతమంది ప్లే క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ వరకు పెన్సిల్తో రాస్తారు.
అప్పుడే వారికి పెన్ ఇవ్వరు. పెన్సిల్తో రాస్తున్నప్పుడు మరలా అరేంజ్ చేసుకొని అది రాసుకునే తప్పు ఉంటే దిద్దేసుకోవచ్చు. అలా చక్కగా వాక్యాన్ని వింటున్నాం, బయటకు వెళ్ళి మొత్తం దాన్ని అరేంజ్ చేసేస్తాను, కొట్టేసుకుంటాను అండి. ఎంటీ. ఏ హృదయంతో వచ్చామో అదే హృదయంతో తిరిగి వెళ్ళిపోతా ఉన్నాం. అప్పుడు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. గుండెల్లో వాక్యం లేదు. కొలస్సీ పత్రిక ఏం చెప్తుంది తెలుసా? వాక్యము నీ హృదయంలో నివాసం ఉండాలి. ఈరోజు వాక్యము హృదయంలో నివాసం ఉందా అంటే అండి ఎంటీ. ఎప్పటికప్పుడు కొట్టి వేసుకుంటా ఉన్నాం, అరేంజ్ చేస్తూ ఉన్నాం. వాక్యం గుండెల్లో ఈరోజు లేదు. వాక్యానికి గుండెల్లోకి వెళ్తుంది, దాన్ని మరలా బయటికి పంపుతూ ఉన్నాం. అప్పుడు సంఘమా ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. వాక్యమును మరి అనుసరించే క్రైస్తవ జీవితాన్ని ఈరోజు జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం లేరా. మరి ఇక్కడ ఈ మధ్యాహ్న కాలుపు వేళ నా ప్రియ సంఘం, మరొక మాట మీకు నేను చూపించిన ఈ మాటలు ముగిస్తాను. మరి యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఒక అధ్యాయం మాత్రమే ఉంది. 4వ వచనాన్ని చదువుదాం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అపోస్తలుడైన యోహాను గారు ఒక మాట అంటారు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అపోస్తలుడైన యోహాను గారికి ఆయనకు అధికంగా సంతోషాన్ని ఆయన గుండెల్లో కలిగించిన ఒక సన్నివేశం ఏంటంటే, నా పిల్లలు అనగా సంఘము సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు. దాని గురించి నేను వినినప్పుడు మరి వాక్యం చెప్తుంది, అంతకంటే ఎక్కువైన సంతోషం వేరొకటి లేదు. ఇదే మాట ఒకవేళ దేవుడు చెప్తే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే వినుట కంటే లేకపోతే చూచుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవునికి ఏది సంతోషమో తెలుసా? ఆయన పిల్లలు ఎవరు? ఆయన పిల్లలు ఆయన స్వహస్తాలతో ఆయన పోలికలు చేయబడిన వారు, ఆయన రక్తములు కడగబడినటువంటి వారు, ఆయన సత్యమును అనుసరించి ఇదిగో అనుసరించుచున్నారని ఆయన చూచుట కంటే లేక వినుట కంటే ఎక్కువైన సంతోషము లేరు. మరి ఈరోజు నిజంగా మరి మనలను చూచిన దేవుడు సంతోషిస్తున్నాడా? ఈరోజు ఆయన పిల్లలముగా సత్యాన్ని మనం అనుసరిస్తున్నామని దేవుడు నిన్ను చూడగలుగుతున్నాడా అండి? నువ్వు సత్యాన్ని అనుసరించే విశ్వాసు అయితే, కుమారుడు అయితే, కుమార్తె అయితే పరలోకపు తండ్రికి ఏంటంట ఎక్కువ సంతోషం. ఒకవేళ సత్యాన్ని విని సత్యాన్ని చదివి సత్యాన్ని అనుసరించకపోతే ఇప్పుడు దేవుణ్ణి ఎక్కువగా ఏం చేస్తున్నాం? దుఃఖ పెడుతున్నాం. మరి రోజు వాక్యాన్ని విని అనుసరించి వాక్య క్రమము కలిగిన క్రైస్తవ జీవితాలు జీవిస్తూ ఆధ్యాత్మికతలు ఎదుగుతూ ఫలిస్తూ మరి పరలోకపు తండ్రిని సంతోషపడదామా? లేకపోతే ఒక ఆచార క్రైస్తవులుగా ఫార్మాలిటీగా సంఘానికి వచ్చి ఏదో హడావుడిగా వాక్యాన్ని వినేసి బయటకు వెళ్ళిపోయి వాక్యాన్ని మరిచిపోయి వాక్యాన్ని విడిచిపెట్టి వాక్యానుసారము కాక ఇష్టానుసారంగా నడుచుకుంటూ దేవుణ్ణి ఎక్కువగా అధికంగా దుఃఖపెడదామా? ఈ మధ్య ఒక మాట మీకు గుర్తు చేశా. హృదయంలో వాక్యం ఉంటే ఎలా నడుచుకుంటాం? వాక్యానుసారం. హృదయంలో వాక్యం లేకపోతే ఇష్టానుసారం అండి. వాక్యం ఉంటే వాక్యానుసారం, వాక్యం లేకపోతే ఇష్టానుసారం. ఈ ఇష్టానుసారం దేన్ని ఆధారం చేసుకొని? లోకాన్ని ఆధారం చేసుకొని. కాబట్టి ఈరోజు వాక్యానుసారమా ఇష్టానుసారమా? వాక్యానుసారం అయితే పరలోకపు తండ్రికి అధిక సంతోషం, ఇష్టానుసారం అయితే పరలోకపు తండ్రికి అధిక దుఃఖము కలిగించిన వాళ్ళు మొత్తం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మీరున్న చోట ఒక్క నిమిషం